హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుఖపు వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ ఒగ్గాని. రాయలసీమ సైడ్ అయితే ఏ చిన్న ఈవెంట్ జరిగిన, ఫంక్షన్స్ ఆర్ పెళ్ళిళ్ళు జరిగిన ఫస్ట్ గుర్తొచ్చే బ్రేక్ఫాస్ట్ ఉప్మా, సెకండ్ గుర్తొచ్చేది ఒగ్గాని, మిర్చి బజ్జీ. సో నేను చెప్పబోయే ఈ చిన్న టిప్తో మీరిగిన ఒగ్గాని చేసేగిన 2 to 3 hours లేట్ అయినా సరే ఇప్పుడే చేసినట్టు ఫ్రెష్గా ఉంటుందన్నమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా ఒగ్గానిలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవెల్లా క్లీన్ చేసుకొని ఒక 10 to 15 minutes నానబెట్టేసుకోవాలన్నమాట. అది నానేలోపు చిల్లీస్ ప్లస్ సాల్ట్ మిక్సీ వేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఆల్రెడీ నానబెట్టేసిన ఒగ్గానిని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకొని కంప్లీట్గా పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కొబ్బరి పొడి, పుట్నాల పొడి ఆర్ పప్పుల పొడి ఏదైనా సరే ఈ 2 ఇంగ్రీడియంట్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ ఒగ్గానిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం సాల్ట్ ఎక్కువ వాడం. ఇందులో కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు వేసుకొని ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అవుతుండగానే పోపు దినుసులు వేసుకోవాలి. ఫస్టే పోపు దినుసులు ఎందుకు వేయలేదంటే ఇవన్నీ కుక్ అయ్యేలోపు అవి మాడిపోతాయి కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ ఇవి వేసాక పోపు దినుసులు వేసుకున్నాం. నెక్స్ట్ టమోటా వేసుకొని అది కొంచెం మగ్గాక ఇక్కడ రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న చిల్లీ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని టర్మరిక్ యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇక్కడే సీక్రెట్ టిప్ ఏంటంటే కొన్ని పాలు యాడ్ చేసుకున్నప్పుడు ఒగ్గాని 2 to 3 hours లేట్గా తిన్నా సరే మనం ఇప్పుడే చేసినట్టు ఫ్రెష్గా ఉంటుంది. మనం ఆల్రెడీ ఈ గ్రేవీలో మిల్క్ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక ఒగ్గానిని వేసుకొని ఈ గ్రేవీని బాగా ఒగ్గానికి పట్టేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇందులో తినేటప్పుడు మిర్చి బజ్జీ ఉన్న కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని ఆనియన్స్తో తిన్నా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.